ఇప్పుడు మోడరేట్ వజైనస్మస్ ఉంటే ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. సివియర్ ఉన్నప్పుడు ఎనెస్థీసియా ఇవ్వడం జరుగుతుంది. అంటే లోకల్ ఎనెస్థీసియానే కాకుండా జనరల్ ఎనెస్థీసియా ఇచ్చి అండర్ ఎనెస్థీసియా అంటే మత్తు మంది ఇచ్చిన తర్వాత ఐయుఐ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా నొప్పి ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. సో ఐయుఐ పని చేస్తుంది మీకు, బట్ అది మరి రెసిస్టెన్స్ గా నొప్పి ఉన్నప్పుడు చేస్తే కూడా గర్భసంచిలో కాంట్రాక్షన్స్ వల్ల స్పర్మ్స్ అనేవి బయటకు వచ్చేస్తే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అలానే ఐయుఐ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, 10 to 15% ఉంటుంది. కాకపోతే ఏజ్ బట్టి ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఎక్కువ ఏజ్ అయ్యే కొద్దీ సక్సెస్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది. వజైనస్మస్ వాళ్ళకి సివియరిటీ బట్టి డిసైడ్ చేస్తారు. కౌన్సిలింగ్ తో, లోకల్ ఎనెస్థీసియాతో, లేదా మైల్డ్ సెడేటివ్ తో చేద్దామా లేదా అండర్ ఎనెస్థీసియా చేద్దాం అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. లాంగ్ రన్ లో కూడా వజైనస్మస్ గురించి ఆలోచించాలి, ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. థెరపీ, కౌన్సిలింగ్ ఇవన్నీ తీసుకోవాలా, సర్జరీ చేయించాలా ఏంటి అనేది ఆలోచించుకొని దీని ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వజైనస్మస్ లాంగ్ రన్ లో కూడా మంచిది కాదు. ఇంటర్ కోర్స్ అప్పుడు నొప్పి ఉండడము, లేదా డెలివరీ అప్పుడు కూడా ప్రాబ్లం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా అవ్వచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం ఐయుఐ ట్రీట్మెంట్ గురించి కనుక్కోవడానికి తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.